క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? జనవరి మాసం 28వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈనాటి వాక్యానికి మనం పెట్టుకునే టైటిల్ అగ్నిలోను నీ గురించిన దేవుని ఆలోచనలు. ఈ వాక్యం మనం చాలాసార్లు విన్న వాక్యమే, కానీ ఈ వాగ్దానం ఏ స్థితిలో ఇవ్వబడిందో అనేది మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ఈ వాగ్దానం సంతోషకరమైన సమయంలో ఇచ్చింది కాదు, విజయంతో నింపబడిన సమయంలో ఇచ్చింది కాదు, ఆశీర్వాదాల మధ్యన కాదు, సంతోషంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్న దినాల్లో కాదు. ఇజ్రాయేలీలు బబులోను యొక్క చెరలో, శిక్షలో, వేదనలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్న మాట, మిమ్ముని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అవి రాబోవు కాలం విషయమై మీకు నిరీక్షణ కలుగుతాయి. అవి సమాధానకరమైనయే కానీ హాని చేసేవి కాదు. ఈ వచనంలో మనకి దేవుని యొక్క లోతైన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. వారు సంఖ్యలతో ఉండగా పలికిన మాట. ఇజ్రాయేలీలు దేవుని మాట వినలేదు, విగ్రహారాధనలో పడిపోయారు. ప్రవక్తల యొక్క హెచ్చరికలను ఏ రోజు కూడా వాళ్ళు వినలేదు, త్రోసిపుచ్చేవారు. దేవునికి విరోధకరంగా వాళ్ళ బ్రతికిన సమయంలో వారికి కలిగిన ఫలితం బబులోను యొక్క చెర. తిరిగి దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఇదే అధ్యాయం 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ వచనం నుంచి చదవండి మీరు, మీకు సమయం ఉంటే గనక. అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇలా చెప్తాడు, అక్కడ ఇల్లు కట్టుకోండి, తోటలు నాటుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. ఏ పట్టణంలో అయితే మీరున్నారో ఆ పట్టణం యొక్క క్షేమాన్ని గురించి ప్రార్థన చేయండి, కోరుకోండి. అర్థం ఏమిటంటే, నేను మిమ్మల్ని వెంటనే బయటకు తీయను కానీ మిమ్మల్ని విడిచిపెట్టను. మిమ్మల్ని వెంటనే బయటకు తీయను కానీ మిమ్మల్ని విడిచిపెట్టను. 29వ అధ్యాయము 10వ వచనంలో అంటారు, అక్కడ 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే. దేవుని యొక్క వాగ్దానం ఖచ్చితం కానీ తక్షణం కాదు. ఇది మనకు ఒక హెచ్చరిక కావాలి. మనకి 29:11లో ఉన్న వచనం కావాలి. ఏంటి? ఉద్దేశించిన సంగతులు, క్షేమకరమైనవి, మంచి కార్యాలు మనకు కావాలి. కానీ 10వ వచనాన్ని మాత్రం మనం ఇష్టపడం. అది నేను నిర్ణయించిన సమయం వరకు నువ్వు వేచి ఉండాలి అన్నది మనకి ఇష్టం కాదు. ఎప్పుడు కూడా ఆశీర్వాదం అనేది కండిషన్తోనే ఉంటుంది కదా. ఇక్కడ ఈ వచనంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట, నేను ఎరుగుదును. ఏంటి ఎరుగుదును? ఆయన ఏం తెలుసు? మన గందరగోళం తెలుసు దేవుడికి, మన భయాలు తెలుసు, మన ఆందోళన తెలుసు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన గందరగోళం వయస్ దేవుని యొక్క జ్ఞానం. ప్రభు అంటున్నాడు, నేను మీ ఎడల కలిగి ఉన్న ఆలోచనలు నేను ఎరుగుదును. అంటే మనకి తెలియనివి ఏంటి? దేవుని ఆలస్యం ఎందుకు అవుతుంది? ఈ నష్టం ఎందుకు వచ్చింది? ఈ మౌనం ఎందుకు? దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను ఎరుగుదును. ఏ ప్రశ్నలైతే నీ హృదయంలో ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎరుగుదును. యెషయా 55వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు, మీ ఆలోచనలు వంటివి నా ఆలోచనలు కాదు, మీ మార్గాలు వంటివి నా మార్గాలు కాదు. మనం చూసేది సూదిని మాత్రం చూస్తాం, కానీ దేవుడు పూర్తయిపోయిన ఒక చక్కటి ఎంబ్రాయిడరీ, ఆ క్లాత్ని దేవుడు చూపిస్తాడు. మనం అనుభవిస్తున్న నొప్పిని చూస్తాం, కానీ దేవుడిచ్చిన స్వస్థతను ప్రభు చూడగలుగుతున్నాడు. చూసారా? పరిస్థితులు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యొక్క స్వభావాన్ని ఎప్పుడు కూడా మనం నమ్మగలగాలి. రెండవ మాట ప్రభు చెప్తున్నారు, సమాధానకరమైన ఆలోచనలే. ఇవన్నీ నేను కలిగి ఉన్న ఆలోచనలు కీడు చేయడానికి కాదంటున్నాడు ఆయన. ఇక్కడ మాట షాలోమ్, సమాధానం అంటే షాలోమ్. షాలోమ్ ఏంటి? ఎక్కడ షాలోము? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ప్రస్తుతమందు సమస్త శిక్ష కూడా దుఃఖకరంగానే కనబడుతుంది. నిజమే, శిక్ష ఎప్పటికీ కూడా ఆనందంగా అనిపించదు ఎవరికి కూడా. కానీ తర్వాత మాత్రమే ఆ ఫలితం నీతి అన్న విషయాన్ని మనము గ్రహించగలుగుతాం కదా. సమాధానకరమే. దేవుడు నిన్ను పరిపూర్ణంగా సరిదిద్దాలని, పరిపూర్ణంగా కట్టాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. శిక్ష అంటే సరిదిద్దడమే తప్ప విధ్వంసం చేయడానికి, అంటే నాశనం చేయడానికి మాత్రం కాదు. బబులోను ఇజ్రాయేలీలకి శిక్షగా అనిపిస్తుంది, కానీ దేవుని యొక్క దృష్టిలో మాత్రం అది వారిని సరిదిద్దడం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 10 నుంచి
దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయ రీతిగా మమ్మలను నిర్మలం చేసి ఉన్నావు అంటున్నారే. అగ్నిలోనికి తీసుకుపోబడుతున్నాం, కానీ సంపద కలిగిన స్థలానికి నువ్వు తీసుకొచ్చావు అనే అర్థం ఈ వచనానికి. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టం కూడా అపవాది నుంచే వస్తుంది అని మాత్రం అనుకోకండి. కొన్ని అగ్నులు దేవుని యొక్క బట్టిలో నుంచి వస్తున్నాయని మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే దేవుడు మనల్ని సరిచేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవి, అవి మీకు నిరీక్షణ కలిగినట్లుగా అంటున్నారు. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే అంతం కాదు. ఎందుకంటే నిరీక్షణ అంటే భవిష్యత్తును మనకు చూపిస్తూ ఉంది. భవిష్యత్తు లేదా ఆశ. ప్రసంగి గ్రంథం 7:8 కార్య ఆరంభము కంటే ముగింపు మేలైంది అంటున్నారు కదా. మరి మనతో ఈ వాక్యాన్ని రాసిన దేవుడే ముగింపు మేలు అని చెప్పినప్పుడు దేవుడి నీ జీవితాన్ని ఎలా ముగించాలో దేవుడికి తెలీదా? మనుషులమైన మనం కేవలం ప్రారంభిస్తాం, కానీ దేవుడు పూర్తి చేయగలిగిన దేవుడు ఆయన. యోసేపు యొక్క జీవితం ఒక గుంటతో ప్రారంభమైంది, కానీ రాజభవనంతో ముగిసింది. యోబు యొక్క జీవితం నష్టంతో ప్రారంభమైంది, 2 ఆశీర్వాదంతో ముగిసింది. నీ జీవితం మధ్యలోనే, శ్రమల మధ్యలోనే ఇది దేవుని తీర్పు అని మాత్రం చెప్పమాకండి. ఇంకా దేవుడు జీవితపు చివరి అధ్యాయాన్ని ఇంకా రాయలేదు. కష్టం, ఆలస్యం, శిక్ష, వీటిని దేనిని గురించి కూడా చెడు ఉద్దేశాల కొరకు నిన్ను బాధించడానికి మాత్రం ఇవేవి కాదు. నీ భవిష్యత్తును దేవుడు మర్చిపోలేదు. నీ బాధ వృధా కాదు. రోమిలు రాసిన పత్రిక 8:28 ప్రకారం మేలు కలగడానికి సమస్తం కూడా జరుగుతున్నాయని విషయాన్ని మర్చిపోమాకండి. రోజు కూడా ఆలస్యం నిన్ను శుద్ధపరుస్తూ ఉంది. నేర్చుకునే వినయం నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. పరీక్ష నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టబోతా ఉంది. ఓపిక తెచ్చుకుందాం, ధైర్యంతో ముందుకు సాగుదాం. నేను దేవుని యొక్క సమయాన్ని నమ్ముతున్నానా? ఇది ఈ రోజున మనం వేసుకోవాల్సిన ప్రశ్న. కేవలం సమస్య నుంచి బయటపడాలని మాత్రమే కోరుతున్నారా, లేక మార్పును కోరుతా ఉన్నారా? జీవితం ఇలాగే ఉండిపోవాలా, లేదా మారిన జీవితాన్ని సాక్షిగా మనం చూపించగలగాల? పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుని ఆలోచనల్ని నమ్ముదామా? దేవుడు నీ గురించి ఆలోచిస్తుంటే, భవిష్యత్తును నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడతా ఉంటుంటే నరకపు శక్తులు నిన్నేం చేయగలవు? ఆయన ఆలోచనలో నిన్ను గురించి సమాధానకరమైనవే కనుక తుఫానులు నిన్నేం చేయగలవు? నీ యొక్క ముగింపుని దేవుడే నిర్ణయించినప్పుడు ఎలాంటి శక్తి కూడా దానిని ఆపివేయలేదు, దాన్ని ఏమాత్రము కూడా రద్దు చేయలేదని గుర్తుపెట్టుకో. కలవరపడకండి, అపనమ్మకస్తులుగా ఉండొద్దు, ధైర్యంగా నిలబడండి. దేవుడు ఇంకా నీ కథని రాస్తానే ఉన్నాడు. నీ జీవితాన్ని గురించి అద్భుతమైన ప్రణాళిక ప్రభువుకు ఉంది. దానిని నెరవేర్చనివ్వండి. ప్రభు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ భవిష్యత్తును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన యేసయ్యానికి వందనాలు. భవిష్యత్తుని గురించి ఈరోజు నువ్వు మాతో ఇచ్చిన చక్కటి హామీని బట్టి నీకు వందనాలు ప్రభువా. శ్రమలో ఉండగా, కష్టంలో ఉండగా నువ్వు మాతో మాట్లాడుతున్నావు. నిశ్చయంగా మా కొరకు నువ్వు కలిగిన ఉద్దేశాలు గొప్పవని, అయితే అది నీ సమయంలో నువ్వు నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ సమయాన్ని విశ్వసించి నమ్మకంతో ఎదురు చూసే కృప మాకు దయచేయండి. స్థిరత్వాన్ని మాకు అనుగ్రహించండి. సహనంతో నీ వైపు చూసే కృపను ఇదిగో వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరికి మీరు దయచేయండి నాయన. మీ మార్గాలు మాకు అర్థం కాకపోయినా అయా నీ వాక్కును ప్రభా విశ్వసించే హృదయాలు దయచేయండి. మాకు ఏ చెడు కూడా రానివ్వని అంటున్నావు. నీ మహిమకై మా జీవితాలను ప్రభా నువ్వు డిజైన్ చేస్తున్నందుకు నీకు వందనాలు. బలపరచండి. ఇదిగో నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి వేదన, శోధన, బాధ, దుఃఖం, కలవరము ప్రభా, నిలబడలేని పరిస్థితులు నీ బిడ్డలను ఎదుర్కొంటూ ఉంటుండగా సహాయం చేసి బలపరచండి. కుటుంబాలను ప్రభా దుష్టుడు తాకాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కావలిగానే ఉంచినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, సమాధానకరమైన ఆలోచనలు మా పట్ల నువ్వు కలిగి ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ నిశ్చయంగా వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డ జీవితాన్ని కూడా అద్భుతంగా మీరు మార్చండి, దీవెనకరంగా మీరు నిలబెట్టమని అడుగుతూ ఈ దినము కొరకు ప్రభా నీ బిడ్డలను ధైర్యంతో నిలబెట్టండి. ఎదుర్కోవాల్సిన ప్రతి సవాళ్ళను ధైర్యంతో ఎదుర్కొనుటకు నాయన మీరు సిద్ధపరిచి నడిపించమని, ప్రతి కీడు నుంచి తప్పించండి, ప్రతి అపాయం నుండి తప్పించండి. మంచి స్వస్థతను, ఆరోగ్యమును ప్రభా, భక్తి జీవితంలో శక్తి కలిగి ముందుకు సాగే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని
మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేళను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.